డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇంద్రవెల్లి ఉట్నూరు మండలాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ప్రజాపాలన గ్రామ సభల్లో పాల్గొని అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ముందుగా ఇంద్రవెల్లి మండలం సమ్మక్క గ్రామంలో 4 పథకాలపై ప్రజాపాలన గ్రామ సభల్లో పాల్గొన్నారు. అనంతరం పిప్రి గ్రామాన్ని సందర్శించి ప్రసంగించారు. దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి ఉట్నూరులోని లాల్టెక్కి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు వెళ్లి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు స్టోర్ రూమ్ తనిఖీ చేసి సరుకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్స్, డార్మెటరీ పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఉమ్రి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఎందుకు డిసైడ్ చేసింది అంటే మన 75 సంవత్సరం భారతదేశం 75 సంవత్సరం 26 జనవరికి పూర్తి చేస్తుంది. కాబట్టి 26 ఒక మంచి దినం. ఆనాడు నుంచి ఏవైతే జనాలకి ప్రజలకి అవసరమైన ఏవైతే పథకం ఉన్నాయో ఆ గ్యారెంటీ సంబంధించిన ఏవైతే పథకం ఉన్నాయో అది 26 తారీఖు నుంచి 75 సంవత్సరం పూర్తి చేసినందుకు ప్రభుత్వం ఆనాడు నుంచి ఇంప్లిమెంట్ చేయవుతుంది. దానికి ఇంతగానే రైతు భరోసా గురించి చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆల్రెడీ లిస్టు చదివారు. ఎవరైతే ఒకవేళ దాంట్లో కవర్ కాలేదు, భూమి లేని నిరుపేదలు ఉన్నారు, 23-24 సంవత్సరంలో ఆ కుటుంబంలో 20 రోజులు తగ్గకుండా ఉపాధి హామీ పని చేసినారు, వారు కూడా బయట దరఖాస్తు ఇవ్వచ్చు. తర్వాత దీంతో పాటు రేషన్ కార్డు సంబంధించిన కూడా కొత్త రేషన్ కార్డు ప్రతి ఒక్క అర్హుడికి అందాలి ప్రభుత్వం ఆలోచన ఉంది. కొందరికి కొత్త రేషన్ కార్డు ఇప్పుడు మన జాబితాలో రాలేదు, కొందరు ఇంకా కూడా చేర్చుకోవాలి కొత్త పేర్లు, అవి కూడా మీరు బయట దయచేసి దరఖాస్తు ఇవ్వండి. ప్రతి ఒక్క అర్హుడికి కొత్త రేషన్ కార్డు కూడా తప్పకుండా వస్తాయి. నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.